నమస్కారం. మై ఇండియన్ కలర్స్ యోగాకి స్వాగతం. నా పేరు లక్ష్మీ నరసింహారాజ్. మనం ఇంతకుముందు డయాబెటిక్ గురించి మనం చెప్పుకున్నాం. ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ స్టాండింగ్ పోస్టర్లో ఉండి చక్కగా నెక్ నుంచి అంటే స్కల్ నుంచి మొత్తం టాప్ దాకా అంటే టాప్ టు బాటమ్ మొత్తం కూడా శరీరాన్ని ఏ విధంగా మనం కదలికలు ఇవ్వాలి, శరీరాన్ని ఎలా కదిలించాలి అంటే మనం ఈ చిన్న చిన్న కదలికల వల్ల మన శరీరంలో ఉన్నటువంటి మార్పుల్ని అంటే సైడ్ ఫ్యాట్ కానివ్వండి, ఆర్మ్స్ ఫ్యాట్ కానివ్వండి, అదేవిధంగా టోస్లో ఉన్నటువంటి ఆర్గన్స్ ఇంప్రూవ్ అవడానికి కానివ్వండి, అంటే మెదడు కానివ్వండి, కళ్ళు కానివ్వండి, అంటే బ్రెయిన్ కానివ్వండి, ఐస్ కానివ్వండి, నోస్టిల్ కానివ్వండి, ఈర్స్ కానివ్వండి, ఇలా టోటల్ బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ మొత్తం కూడా యాక్టివ్ అవ్వడానికి మనకి సింపుల్గా సూక్ష్మ వ్యాయామ అని చెప్పి మనకి యోగాలో ఒక ఉన్నది, సూక్ష్మ వ్యాయామం ఉన్నది. ఆ సూక్ష్మ వ్యాయామాన్ని మనం ఎలా చేయాలనేది మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాం. దానిలో ఫస్ట్ భాగంగా మేధాశక్తి, స్మరణశక్తి, బుద్ధిశక్తి, వికాస అని మనకి 3 రకాలుగా విభజింపబడి ఉన్నాయి. అదేవిధంగా అక్కడి నుంచి కర్ణశక్తి, నేత్రశక్తి, కపోల శక్తి, గ్రీవశక్తి, ఇలా వికాస శక్తులు అంటే ఓన్లీ బ్రీదింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేసి మనం ఈ స్కల్ క్లీనింగ్ దగ్గర నుంచి మనకి టాప్ టు బాటమ్ ఎలా చేయాలనేది మనం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుం పైన చక్కగా చేతులు తీసుకొని శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి తీసుకునే హెడ్ని నెక్స్ట్ స్ట్రెచ్ చేయాలి. సీలింగ్ చూస్తూ ఉండాలి. అక్కడ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. నెమ్మదిగా కిందకు వచ్చేసేయండి. హెడ్ మిడిల్కి తీసుకురావాలి. ఈ విధంగా ఐస్ క్లోజ్ చేసి మెడ భాగాన్ని మొత్తాన్ని కూడా వెనక్కి ఐస్ని సీలింగ్ వైపు చూస్తూ చక్కగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నాస్ట్రిల్ నుంచి తీసుకుని వదిలే ప్రాణాయామాన్ని కనుక మనం చేస్తే, శ్వాస తీసుకోవడం వదలడం చేస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మేధాశక్తి మెదడు ఉంటుందో అది మొత్తం కూడా యాక్టివ్ అవుతుంది చక్కగా. ఆ తర్వాత మిడిల్ భాగంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్మరణ శక్తి, ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిశక్తి, మనకి ఇక్కడ బుద్ధిశక్తి ఉంటుంది, స్మరణ శక్తి, మేధాశక్తి, ఇక్కడ పిట్యూటరీ పీనియల్ గ్లాండ్ కూడా మనకి యాక్టివ్ అవడానికి ఈ చక్కగా ఈ శక్తి వికాసాలు చాలా ఉపయోగపడతాయి మనకి. ఇప్పుడు స్మరణ శక్తి వికాసం చేద్దామండి. మిడిల్లో హెడ్ ఉంచాలి. చక్కగా ఐస్ క్లోజ్ చేయండి. కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మిడిల్ హెడ్ పైన ఉంచాలి. ఇక్కడ పిట్యూటరీ పీనియల్ గ్లాండ్ యాక్టివ్ అవుతూ ఉంటాయి. వాటిపైన మనం చక్కటి శ్వాసను తీసుకుంటూ వదులుతునే ప్రక్రియని చేస్తున్నాం మనం. చూడండి, శ్వాస తీసుకుంటూ ఈ విధంగా స్మరణ శక్తి. అదేవిధంగా 3 ఫీట్ గ్యాప్లో చిన్న ఇలా చూస్తూ బుద్ధిశక్తి వికాసం చేయాలి. స్టాప్. ఈ విధంగా క్లీనింగ్స్ మేధాశక్తి, స్మరణ శక్తి, బుద్ధిశక్తి లెగ్స్ క్లోజ్ చేసి కూడా చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత నేత్రశక్తి వికాస చాలా ఇంపార్టెంట్, మనకి చాలా ప్రధానమైనవి. మన శరీరంలో మనకి కళ్ళు, జ్ఞానేంద్రియాలని చక్కగా ఉంచుకోవడం, మనకి జ్ఞానేంద్రియాలు చాలా ముఖ్యం. ఆ రోజు క్లీనింగ్ కూడా చేసుకోవాలి జ్ఞానేంద్రియాలని. అదేవిధంగా మనకి ఐ అంటే మనకి ఐ క్లీన్ చేసుకోవడానికి చిన్న ఒక క్యాప్స్ దొరుకుతుంటాయి. ఆ క్యాప్ని ఇలా ఐ క్లీన్ చేసుకున్నట్టయితే చక్కగా మనకి ఐలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఐలో ఉన్నటువంటి మలినాలు కానివ్వండి తొలగించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా ఐసైట్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా క్రమం తప్పకుండా మనకి ఐ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఏ విధంగా చేసుకోవాలి, అంగుష్ట త్రాటక, అంగుళి త్రాటక, అదేవిధంగా జ్యోతి త్రాటక, ఇలా త్రాటకాస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం అంగుష్ట త్రాటక, అంగుళి త్రాటక చేసి చూద్దామండి. నడుం పైన చేయి తీసుకొని రేజర్ హ్యాండ్ రైట్కి ఇలా పెట్టేసి ఇక్కడ ఆగ్నేయచక్రం ఉంటుంది. ఆగ్నేయచక్రాన్ని కాన్సన్ట్రేషన్ చేసి ఈ థంబ్ని ఇలా చక్కగా చూస్తూ ఉండాలి. ఐస్ ఓపెన్ చేసి పెద్దవి చేసి ఇదే విధంగా చూస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ కరెక్ట్గా స్ట్రైట్గా ఉంచి
కళ్ళని పెద్దవి చేసి ఈ బొటన్ వేలు చివరి భాగంలో చూస్తున్నట్లయితే మనకి కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఈ థంబ్ చివరి భాగంలో ఉండాలి. ఐ ఓపెన్ చేసి ఉంది. బ్లాక్ బాల్ కరెక్ట్గా మిడిల్లో ఉంచాలి. మిడిల్లో ఉంచి కరెక్ట్గా ఆ చివరి అంటే నెయిల్ లాస్ట్ భాగాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ ఐ ఇంప్రూవ్మెంట్ అనమాట. మనకి ఏంటంటే అక్కడ ఐ సైట్ ఉన్నా కానివ్వండి, ఐలో ఉన్న నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవ్వడానికి కానివ్వండి చక్కగా ఉపయోగపడుతుంది. మనకి కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా కుదురుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అంటే చిన్నపిల్లలకి ఇవాళ రేపు చూసినట్లయితే చాలామందికి ఐసైట్ చాలామందికి ఎక్కువ ఉంటుంది. ఆ ఐసైట్ పోగొట్టుకోవడానికి మనకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంగుష్ట త్రాటక. రబ్ యువర్ పామ్స్. ఒకసారి 2 అరచేతుల్ని ఘర్షణ చేసి ఒకేసారి నుదిటి భాగంలో పెట్టకుండా చక్కగా ఈ నుదిటి పైన, ఈ చెంపల పైన, గడ్డం కింద భాగంలో, వెనక భాగంలో పెట్టిన తర్వాత ఈ ఫింగర్ టిప్స్తో మాత్రమే నెమ్మదిగా ఇలా రబ్ చేస్తూ చిన్నగా ఇలా సాగదీస్తూ ఉండాలి. ఆ తర్వాత అంగుష్ట త్రాటక చూశారు, అంగుళి త్రాటక. దానిలోనే ఇలా అంగుళి త్రాటక ఆగ్ని చక్రం పైన తీసుకొని హెడ్ అప్ చేసి కొంచెం ఒక 3-4 ఇంచెస్ డిస్టెన్స్ తీసుకొని కళ్ళు మళ్ళీ పెద్దవి చేసి అలా చూస్తూ ఉండిపోవాలి. ఐలోంచి వాటర్ వచ్చేదాకా చూస్తూనే ఉండాలి. ఐలోంచి వాటర్ రావాలి. చక్కగా డిస్టెన్స్ తీసుకొని ఆ వేలు చివరి భాగాన్ని, చూపుడు వేలు చివరి భాగాన్ని చూస్తున్నట్లయితే చక్కగా వెనక మనకి నెక్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అలాగే విశుద్ధ చక్రం యాక్టివ్ అవుతుంటుంది. చక్కటి మనకి నిద్ర పట్టని వాళ్ళు చక్కగా ఇట్లా అంగుష్ట త్రాటక, అంగుళి త్రాటక చేస్తే వాళ్ళకి చక్కగా నిద్ర పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా రబ్ యువర్ పామ్స్, స్లోలీ డౌన్, రబ్ యువర్ పామ్స్. మళ్ళొకసారి నుదుటిపైన, చెంపలపైన, గడ్డం కింద పెట్టి చేతి కొన వేళ్ళతో మసాజ్ చేసిన తర్వాత మనం వేరే చేద్దామండి. మై ఇండియన్ కలర్స్ యోగా కార్యక్రమంలో చిన్న విరామం. దీనిలో రేఖాగతి ప్రాణాయామం కూడా ఉంటుందండి. అంటే రేఖాగతి ప్రాణాయామాన్ని ఎందుకంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. రేఖాగతి అనేదాన్ని ఏంటంటే కళ్ళు మూసి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అదేవిధంగా స్ట్రైట్ లైన్ అండ్ ప్లస్ ఆర్ మైనస్ ఇలా గీస్తూ ఉంటే కళ్ళు మూసేసి వాళ్ళు చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి నేత్రశక్తి ఎంత ప్రధానమో మనం తెలుసుకున్నాము. అదేవిధంగా కర్ణశక్తి వికాస అంటే మేధాశక్తి, స్మరణశక్తి, బుద్ధిశక్తి, నేత్రశక్తి. ఆ తర్వాత వచ్చేసి కర్ణశక్తి వికాస అంటే షణ్ముఖి ముద్ర అని కూడా అంటుంటాం. మనం ఈ 2 ఫింగర్స్ని ఇక్కడ పెట్టాలి, 2 ఫింగర్స్ని ఇక్కడ, 2 ఫింగర్స్ని ఇక్కడ, వీటిని మూసేసేయాలి. ఇలా మూసేసి నోటి ద్వారా శ్వాస తీసుకోవాలి. ముక్కుతో వదిలేయాలి. మరొకసారి చూడండి. ఈ చిన్న వేళ్ళు గడ్డంకి అంటే లోయర్ లిప్కి కింద పెట్టాలి. ఇవి పైన, ఈ 2 ఇక్కడ, ఈ నాస్టిల్స్ ఇక్కడ ఉన్నటువంటి సైనస్ గ్లాండ్స్ ఈ రెండింటిని ఇలా పెట్టేసి వీటిని క్లోజ్ చేసి నోటి ద్వారా శ్వాస తీసుకొని ముక్కు ద్వారా వదిలేయాలి. ఇలా షణ్ముఖి ముద్ర చేసినప్పుడు ఏమవుతుందంటే చెవులు మొత్తం కూడా టప్ 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 శబ్దం వస్తూ ఉంటుంది. ఇలా శబ్దం రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న కర్ణబేరి శక్తి, మనకి ఏదైతే కర్ణబేరి ఉంటుందో ఆ కర్ణబేరి యాక్టివ్ అవుతుంది. అంటే చెవులు వినపడిన వాళ్ళకి, అదేవిధంగా చెవులో చీము కారుతున్న వాళ్ళకి, చెవులో బ్లడ్ కారుతున్న వాళ్ళకి, అంటే చెవి ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ షణ్ముఖి ముద్ర కనుక రెగ్యులర్గా క్రమం తప్పకుండా పాటించినట్లయితే వాళ్ళకి ఈ చెవులకు సంబంధించిన వ్యాధులను పోగొట్టడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కపోల శక్తి వికాస అంటే కపోల అంటే కొంగ జపం చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు చేప తన వేట కోసం అంటే తన మేత కోసం కాన్సన్ట్రేషన్ చేసి నీటిలో ఉన్నటువంటి చేపను పట్టుకోవడానికి ఎంతైతే కాన్సన్ట్రేషన్ చేస్తుందో
ఏ విధంగా అయితే కాన్సన్ట్రేషన్ చేస్తుందో అందుకని దీనికి కపాల శక్తి వికాసం అని వచ్చింది. అదేవిధంగా మనం ఈ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఉంచి మనకు సంబంధించినటువంటి సైనస్ కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి, ముక్కుకు సంబంధించినటువంటి వ్యాధులు తగ్గించుకోవడానికి ఈ కపాల శక్తి వికాస చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ థమ్స్ని మీరు జాగ్రత్తగా చూడాలి. ఇదంతా చాలా చక్కటి సూక్ష్మం. ఏ వయసు వారైనా చేయొచ్చండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, ఎటువంటి కదలికలు లేని వాళ్ళు కూడా ఇటువంటి కదలికలు ఇచ్చినట్లయితే మనం క్లీనింగ్ టెక్నిక్స్ చెప్తున్నాము. ఈ క్లీనింగ్ టెక్నిక్స్ ద్వారా మనం ప్రతి ఒక్కటి కూడా మనకి శరీరంలో ఉన్నటువంటి అవయవాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటూ వాటిని మసాజ్ అంటే మనకు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ కదలికలు ఇస్తూ దానికి మసాజ్ అవుతూ ఉంటుంది. చక్కటి ఆకారాన్ని, అదేవిధంగా చక్కటి ఏదైనా మనకి ఏంటంటే రక్త ప్రసరణ చాలా చక్కగా జరుగుతుంది అనమాట. చూడండి, నోటి ద్వారా శ్వాస తీసుకోవాలి. ముక్కుకి రెండు వైపులా రైట్ నాస్ట్రిల్స్కి, లెఫ్ట్ నాస్ట్రిల్స్కి మిడిల్లో ఉంచిన చేతులు రెండు కూడా. ఇప్పుడు నోటి ద్వారా శ్వాసను బాగా తీసుకుంటున్నాను. చూడండి, నెమ్మదిగా నోటి ద్వారా శ్వాస తీసుకొని ముక్కుకి ఇరువైపులా రెండు బొటన వేళ్ళను అలా ఉంచేసి లాక్ చేసి, చిన్ లాక్ చేసి హోల్డింగ్. హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దయచేసి గురు పర్యవేక్షణలో చేయండి, లేదా చేయాలో లేదో తెలుసుకొని చేయండి. నాకు తెలిసి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు హోల్డింగ్స్ చేయకూడదు. అదేవిధంగా హోల్డింగ్ చేసేటప్పుడు బాగా హై లేకోకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా నాస్ట్రిల్ క్లోజ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి కుంభకం జరుగుతుంది. కుంభకం జరుగుతున్నప్పుడు ప్రాణశక్తి చాలా చక్కగా పెరుగుతుంది అనమాట. అందుకని మనం కుంభకం చేసేటప్పుడు చక్కగా శ్వాసను తీసుకునే విధానాన్ని ఫస్ట్ మనం గమనించాలి, వదిలే విధానంలో గమనించాలి. శ్వాస తీసుకున్నప్పుడు మార్పుల్ని, వదులుతున్నప్పుడు మార్పుల్ని గమనిస్తూ ఉండాలన్నమాట. చూడండి, మరొకసారి చూడండి. నోటి ద్వారా శ్వాస తీసుకుంటున్నాను. పవర్ ఆఫ్ చీక్ అని కూడా అనొచ్చు దీన్ని. రిలాక్స్. ఈ విధంగా ఫస్ట్ క్లీనింగ్స్ చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా ఆసనానికి కానివ్వండి, యోగాలో అంటే చక్కటి పరిష్కార మార్గంలో నేను చెప్పుకోవడానికి మనకి ఏంటంటే మేధాశక్తి కానివ్వండి, స్మరణ శక్తి కానివ్వండి, బుద్ధిశక్తి కానివ్వండి, నేత్రశక్తి కానివ్వండి, కర్ణశక్తి కానివ్వండి, కపోల శక్తి కానివ్వండి, అదేవిధంగా మనకి పవర్ ఆఫ్ చీక్స్. మనం శ్వాస తీసుకున్నప్పుడు బుగ్గలు మొత్తం కూడా ఉద్భినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువ ఉన్నా కానివ్వండి, రింకర్స్ ఉన్నా కానివ్వండి, మొటిమలు ఏదైనా బ్లాక్ హెడ్స్ ఉన్నా కానివ్వండి, ఇటువంటి మొత్తానికి కూడా ఈ క్లీనింగ్స్ ద్వారా ఎవ్రీడే ప్రతిరోజు కనుక మనం ఈ క్లీనింగ్స్ కనుక మనం రెగ్యులర్గా పాటించినట్లయితే చక్కటి పరిష్కారాలను పొందడానికి మనకి ఈ యోగాలు, ఈ సూక్ష్మ వ్యాయామం చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గ్రీవశక్తి వికాస అంటే చాలామంది ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్కి వెళ్ళేసరికి మన మెడని వెనక్కి ముందుకి ఇలా తిప్పడానికి చాలామంది అప్ అండ్ డౌన్ చాలా చేస్తూ ఉంటారు. దీనిలో శ్వాసను జోడించి చేసే విధానం మనం చేస్తున్నాం. నెక్ అంటే మనకి నెక్కి సంబంధించినటువంటి వ్యాయామం, నెక్ రిలేటెడ్ ఆసనాస్ అంటే నెక్కి సంబంధించి మనం ఎలా ఈ చక్కటి రక్త ప్రసరణ మనం పెంపొందించుకోవాలి శరీరంలో, ఈ మెడకు సంబంధించినటువంటి వ్యాయామం ఎలా చేయాలి అతి సూక్ష్మంగా అంటే ప్రతి ఒక్కరు ఎలా చేసుకోవాలి అనేదాన్ని మనం ఇప్పుడు చేస్తున్నాం. మనకి చూడండి, నెమ్మదిగా లెగ్స్ క్లోజ్ చేసే ఉంచుకోవచ్చు, లేదా కంఫర్టబుల్గా ఉంచుకోండి. చక్కగా రెండు చేతులు నడుము పైన పెట్టుకొని శ్వాసను నార్మల్గా ఉంచుకొని చక్కటి ఆలోచనలు ఉండాలి. ప్రాణాయామం చేస్తున్నప్పుడు కానివ్వండి, యోగా ఆసనాలు చేస్తున్నప్పుడు కానివ్వండి, మనలో ఉన్నటువంటి స్ట్రెస్ ఫీలింగ్ పక్కన పెట్టేసి స్ట్రెస్ లేకుండా చక్కగా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి మనం చక్కటి ఆసనాలను ఆచరించినట్లయితే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతాము. చూడండి, ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మిడిల్లో తీసుకుంటున్నాం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా హెడ్ని పైకి తీసుకెళ్ళండి. స్లోలీ డౌన్. Inhale up. Exhale down. Inhale up. Exhale down. Inhale up.
exhale down, inhale up, 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 exhale down. ఇప్పుడు ఏం చేసాం, మెడ భాగాన్ని శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి తీసుకెళ్ళి మిడిల్లో తీసుకొచ్చాం. ఆ తర్వాత మిడిల్లో శ్వాస తీసుకొని చిన్ లాక్ చేస్తే అప్ అండ్ డౌన్ అంటే అప్ అండ్ మిడిల్ అండ్ మిడిల్ అండ్ చిన్ లాక్ అండ్ మిడిల్. చూడండి మళ్ళీ ఒకసారి బ్రీత్ ఇన్ మిడిల్, చిన్ ఇలా చెస్ట్కి లాక్ చేయండి, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, రిలాక్స్. ఈ విధంగా ఇన్హేల్ తీసుకునేటప్పుడు తీసుకున్నప్పుడు స్టమక్ బయటికి రావాలి, ఎక్సేల్ చేస్తున్నప్పుడు లోనికి వెళ్ళిపోవాలి. ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం శ్వాస తీసుకున్నప్పుడు స్టమక్ బయటకు వస్తుందా లేదా గమనించాలి, వదులుతున్నప్పుడు లోనికి వెళ్తుందా లేదా అనేది జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనకి చక్కగా ఈ తీసుకునే విధానం వదిలే విధానంలోనే ఆర్గన్స్ మొత్తం కూడా మనకి యాక్టివ్ అవుతూ అక్కడ రక్త ప్రసరణ బాగా జరుగుతూ ఉంటుంది. మై ఇండియన్ కలర్స్ యోగాలో మరొక చిన్న విరామం తీసుకుందాం. ఇప్పుడు రైట్కి లెఫ్ట్కి ఇప్పుడు ఏం చేసాం, అప్ అండ్ మిడిల్ అండ్ డౌన్ చిన్ లాక్ చేసాం. ఇప్పుడు రైట్కి లెఫ్ట్కి చూడండి, లెగ్స్ క్లోజ్ చేసి నెమ్మదిగా శ్వాస మిడిల్లో తీసుకోండి. రైట్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్, లెఫ్ట్, ఎక్సేల్, inhale, right, exhale, inhale, left, exhale, inhale, exhale, inhale, ఎక్సేల్. ఇలా 1 నుంచి 10 టైమ్స్ దాకా నెమ్మదిగా చేసుకున్నట్లయితే ఈ నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా మెడ భాగంలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా చక్కగా రక్త ప్రసరణ జరుగుతుంది. అదేవిధంగా మనకి తొందరగా అరుగుదల శక్తి కానీ వీక్ అవ్వకుండా ఉంటుంది. నర్వస్ సిస్టమ్ కానివ్వండి, బోన్ సిస్టమ్ కానివ్వండి వీక్ అవ్వకుండా ఉంటుంది. చాలా సూక్ష్మంగా శ్వాస మీద ధ్యాస ఉంచి చేయాలన్నమాట. ఫిజికల్ ఎక్సర్సైజ్గా కూడా మనం చేసి చూపిస్తున్నాం. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మనకేంటంటే యోగా అనేసరికి శ్వాస మీద ధ్యాస ఉంచి శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా పైకి, నెమ్మదిగా కిందకి, అదే నెమ్మదిగా పక్కకి, మళ్ళీ మిడిల్లో బ్రీత్ అవుట్ చేయటం, మళ్ళీ సైడ్కి తీసుకెళ్ళి బ్రీతింగ్ చేయటం. ఇలా ఏంటంటే అతి సూక్ష్మంగా మనకి శ్వాసను జోడించి తీసుకునేదే యోగా. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇలా ఏంటంటే ప్రతి ఒక్కటి ఫిజికల్ ఎక్సర్సైజ్ వేరు. మనం ఏంటంటే ఫిట్గా ఉండాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, తొందరగా మనకి రిజల్ట్ రావాలి అనేటప్పుడు ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ పోతాం. ఇదేంటంటే
లైఫ్ని పెంచేది యోగా. అంటే మన శ్వాస మీద ధ్యాస ఉంచి శ్వాసను కంట్రోల్ చేస్తూ మనకి హార్ట్ బీట్ కనుక నిమిషానికి 72 సార్లు అట్లా కొట్టుకుంటున్నట్లయితే, నిమిషానికి 80 సార్లు కొట్టుకుంటే ఏమవుతుంది, మనకి ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. అదే నిమిషానికి 72 సార్లు కొట్టుకుని ఆ హార్ట్ని నిమిషానికి ఒక 60 టైమ్స్ 50 టైమ్స్ అలా స్పాన్ తగ్గించుకుంటూ వస్తుంటే ఇంకా మనకి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే శ్వాసని కంట్రోల్ చేసే విధానాన్ని మనం నేర్చుకున్నట్లయితే, శ్వాస మీద ధ్యాస నుంచి మనం చేసినట్లయితే చక్కటి ఫలితాలు పొందగలుగుతాం అనమాట. ఇప్పుడు క్లాక్ వైజ్ కూడా చూడండి. వెనక్కి 2 చేతులు కట్టేసి చూడండి, నెమ్మదిగా రైట్కి ఇలా లెఫ్ట్కి నెమ్మదిగా శ్వాసని మొత్తం పైకి ఇలా సీలింగ్ చూస్తూ మళ్ళీ రైట్కి తీసుకొచ్చి మిడిల్లో బ్రీత్ అవుట్ ఒక 3 టైమ్స్. మళ్ళీ లెఫ్ట్ నెమ్మదిగా మిడిల్లో మళ్ళీ లెఫ్ట్ అదేవిధంగా రైట్ మోర్ ఈ విధంగా మనకి మేధాశక్తి, స్మరణ శక్తి, నేత్రశక్తి, అదేవిధంగా కర్ణశక్తి, కపోల శక్తి, గ్రీవశక్తి, ఈ విధంగా మనకేంటంటే రెగ్యులర్గా క్రమం తప్పకుండా శ్వాసను జోడించి చక్కగా ఇవన్నీ క్లీనింగ్ చేసుకున్నట్టయితే మనకేంటంటే ఇక్కడ దాకా మనకి చక్కగా రిజల్ట్ ఏంటంటే మనకి స్పాండిలిస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, సైనస్ మైగ్రేన్ కానివ్వండి, హెడేక్ కానివ్వండి, అదేవిధంగా హీట్ పామ్ అయ్యి నాలుగు పైనటువంటి చక్కటి చిన్న చిన్న పొక్కులు, వేడి పొక్కులని మనకేంటంటే వేడి పొక్కులను వస్తూ ఉంటాయి నాలుగు పైన. ఇటువంటి వాటిని శ్వాస తీసుకుని వదలటం ఏంటంటే మనకి శ్వాస ఆక్సిజన్ ద్వారా తీసుకొని ఆక్సిజన్ తీసుకుంటున్నాం కాబట్టి శ్వాస ద్వారా కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ శ్వాస వదులుతున్నాం కాబట్టి అక్కడ బాడీ మొత్తం కూడా కోల్డ్ అవుతుంది. ఇటువంటి సమస్యలు మొత్తం తొలగించుకోవచ్చు. చెవులు బాగా వినపడతాయి, కళ్ళు బాగా కనపడతాయి, అలాగే ముక్కు స్మెల్ బాగా అంటే స్మెల్ పవర్ పెరుగుతుంది. అదేవిధంగా ఈ ఫేస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, హెడ్కి సంబంధించిన ప్రాబ్లం రాకుండా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు భుజబల శక్తి వికాస చూడండి. భుజాలను కూడా ఏ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవాలి, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మొత్తం పీల్చి శ్వాసను ఇలా షోల్డర్స్ ఇలా పెట్టేసి పంపించేయాలి. రిలాక్స్. ఏమవుతుంది, షోల్డర్స్ చక్కగా స్ట్రెంథనింగ్గా తయారవడమే కాక, బోన్ స్ట్రెంథనింగ్ తయారవడమే కాక, ఈ స్పాండిలిటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఈ నెక్లో ఉన్నటువంటి హెవీనెస్ తగ్గించుకోవడానికి ఈ భుజబల శక్తి వికాస్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు మనకి లంగ్స్ పైన ఎక్కువగా మనకి కెపాసిటీ పడుతుంది కాబట్టి ఈ లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం తగ్గించుకోవడానికి కూడా మనకి ఈ భుజబల శక్తి వికాస్ కనిపిస్తుంది. అదేవిధంగా మరొకసారి చూద్దాం చూడండి. రిలాక్స్. అదే ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకుంటే మనం నెమ్మదిగా షోల్డర్స్ని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇలా క్లాక్ వైజ్ ఇలా 1 2 3 4 5 6 అదేవిధంగా రివర్స్ 1 2 3 4 5 6 రిలాక్స్. ఇలా రెగ్యులర్గా క్రమం తప్పకుండా మనం సూక్ష్మయామం కనుక షోల్డర్స్ దాకా, అంటే మనకి ఇప్పుడు షోల్డర్స్ దాకా మనం చెప్పుకున్నాం, అతి సూక్ష్మంగా మేధాశక్తి, స్మరణ శక్తి, బుద్ధిశక్తి, అదేవిధంగా నేత్రశక్తి, కర్ణశక్తి, కపోల శక్తి, గ్రీవశక్తి, భుజబల శక్తి, ఇలా ఏంటంటే శక్తి వికాసం రెగ్యులర్ క్రమం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు, అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవ్రీడే ఇటువంటి కదలికలు కనుక మనం కనీస ధర్మం అంటే శరీర ధర్మాన్ని పాటించడానికి కనీస ధర్మంగా మనం ఇటువంటి కదలికలు కనుక ఇచ్చినట్లయితే
చక్కటి పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు పొందగలుగుతారు. ఈ ఇండియన్స్ కలర్స్ యోగాలో చక్కటి అతి సూక్ష్మమైన వ్యాయామాన్ని మనం ప్రజెంట్ చేస్తున్నాం. తప్పకుండా మీరు వాష్ చేసి దీన్ని పాటించినట్లయితే చక్కటి ఫలితాలు పొందడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇది మై ఇండియన్ కలర్స్ యోగా ప్రోగ్రామ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.